ధరించడానికి మేలుకరంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో నీలో ఒక హైడింగ్ అనేది ఉండదు. దాచుకోవాలి సీక్రెట్గా, నేనెవరో ఎవరికీ తెలియకుండా నాకు నేనుగా ఉండాలనే తత్వం దేవుడు పీక్ అవతల పడేస్తాడు. ఏరులతో సహా పికిలించేస్తాడు ఆ స్వభావాన్ని నీలోంచి. నువ్వెవరువో నీకు నువ్వుగా దేవునితో మాట్లాడే విధంగా ప్రభు ఆత్మ నేను బలవంతం చేస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నేను బలవంతం చేస్తాడు. అందువలన ప్రతి ఒక్కరికి ఒక అనుభవం తప్పకుండా దేవుడు ఇస్తాడు. నీళ్ల వలె కృమ్మరించబడుట. ఒక బిందెలోనో ఒక బకెట్లోనో ఉన్నటువంటి నీళ్లు మనం పూర్తిగా కిందకి అలా పడేస్తే ఏ విధంగా అక్కడ నీళ్లు తాకిడి బాగా మనం చూడగలుగుతామో అలా నీ హృదయాన్ని పూర్తిగా నువ్వు కృమ్మరించేస్తావు. నీళ్ల వలె హృదయాన్ని కృమ్మరించే అనుభవం ఉపవాస ప్రార్థనలో ఉంటుంది. రెండవదిగా దేవుని వాక్యానికి అతి సమీపంగా మనల్ని నడిపిస్తుంది. వాక్య ఆహారం కొరకు అధికమైన ఆశ నీకు నూతనంగా కలుగుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. మీ అందరికీ తెలుసా, ఒక మాట నేను చెప్తూ ఉంటాను, ఫాస్టింగ్ ప్రేయర్స్లో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ మీరు పొందుతారన్నారు కదా. ఇవే మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అంటే. మీరు అడుగుతుంది ఏవో ఉన్నాయి కొన్ని విషయాలు దేవుని దగ్గర, అవి తప్పకుండా మీరు అడగాలి. గురి కలిగిన ఉపవాస ప్రార్థన చేయాలి. ఆసక్తితోనే మీరు మీ ముందు ఏమున్నాయో మీ టార్గెట్స్ అవి మీకు తెలిస్తేనే మీరు ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారనేది ఒక స్పష్టత మీరు కలిగి ఉండాలి. చాలా మంచిది. అవి మాత్రమే కాదు దేవుడు చేసేది. నేను ఏం అడిగానో అది దేవుడు నాకు ఇచ్చాడు అయిపోయిందంటే అది నిజం కాదు. మీకు దేవుడు అడిగిన వాటికి జవాబిస్తున్నాడని ఎంత నిజమో, ఇప్పుడు చెప్పే ఈ 40 విషయాలు కూడా మీ జీవితంలో జరుగుతాయి అనేది కూడా అంతే నిజం. హల్లెలూయా. ఒకటి, నీళ్ల వలె నీ హృదయాన్ని కృమ్మరించే అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఆయనే నీలోకి వచ్చి నీ ద్వారానే ఒప్పింపజేసే ఆత్మ నీ ద్వారా ఒప్పింపజేస్తాడు. రెండవదిగా దేవుని వాక్యానికి అతి సమీపంగా నువ్వు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే వాక్యాన్ని మిక్కటముగా ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. దేవుని వాక్యానికి అతి సమీపంగా మనల్ని నడిపిస్తుంది. ఏం నడిపిస్తుంది? ఉపవాస ప్రార్థన. వాక్య ఆహారం కొరకు అధికమైన ఆశ నీకు నూతనంగా కలుగుతుంది ఫాస్టింగ్ ప్రేయర్ అనంతరం. మూడవదిగా దైవ దృష్టికి ప్రాముఖ్యమైన ఏమిటో తెలుసుకోగలుగుతావు. నాలుగవది, ఇట్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ హిడెన్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో నీ జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపాలేంటో ప్రభువు గుర్తించే విధంగా నీకు సహాయం చేస్తాడు. ఐదవదిగా, ద హోలీ స్పిరిట్ విల్ యూజ్ అవర్ ఫాస్ట్ ఇన్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ వేస్. పరిశుద్ధాత్ముడు నీ ఉపవాసమును సకల విధములైన మేలులు ఇవ్వటానికి మార్గాలుగా ఉపయోగించుకుంటారు. ఈ మాట నేను ఎన్నిసార్లు చదువుతుంటాను. ఇదే మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అనే దానికి డెఫినేషన్. ఇది మీరు పెట్టుకోవచ్చు. ఈ శైలాపాల్ గారు ఉపవాస ప్రార్థనలో పాల్గొనే వారందరూ కూడా మెయిన్ హెడ్డింగ్ ఒక బుక్ మీరు ఇప్పుడు పెట్టుకొని రాస్తుంటే ఆ బుక్ పైన మీరు రాసుకోండి ఈ మాటల్ని. మల్టిపుల్ బ్లెస్సింగ్స్, దానికి ఒక అద్భుతమైన మీనింగ్. ద హోలీ స్పిరిట్ విల్ యూజ్ అవర్ ఫాస్ట్ ఇన్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ వేస్. పరిశుద్ధాత్ముడు నీ ఉపవాసమును సకల విధములైన మేలులు ఇవ్వటానికి మార్గాలుగా ఉపయోగించుకుంటారు. మరొకసారి ఈ మాట మాత్రం రాసేసుకోండి పుస్తకంలో. పరిశుద్ధాత్ముడు నీ ఉపవాసమును సకల విధములైన మేలులు ఇవ్వటానికి మార్గాలుగా ఉపయోగించుకుంటాడు. ఈ మాటేనండి ఒక 20 సంవత్సరాల క్రితం యేసయ్య నాతో మాట్లాడిన మాట. నేను కూడా ఒకే దృక్పథంతో పెట్టాను ఉపవాస ప్రార్థన. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి తీసేయి, వాళ్ళకి రోగాలు ఉన్నాయి తీసేయి, వాళ్ళకి బాధలు ఉన్నాయి తీసేయి, వాళ్ళకి మేలు చేయి, వాళ్ళ జీవితాలని దీవించు. ఇదే మెయిన్ టార్గెట్. నాది అదే, వాళ్ళది అదే. అయితే ఇలానే ఒకరోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకోమని నేను చేస్తుంటే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. ఉపవాస ప్రార్థన వాళ్ళ అవసరాల అక్కర్లు మాత్రమే తెచ్చదు, ఇంకెన్నెన్నో మేలులు వారి జీవితంలో తీసుకొని రాబోతుంది. అది సంఘానికి క్షేమంగా ఉండబోతుంది, సమాజానికి దేశానికి క్షేమంగా ఉండబోతుంది. కుటుంబాల్లో దేవుని యొక్క కార్యాలు ఎన్నెన్నో రీతిలుగా నా బిడ్డలు చూస్తారు. వాళ్ళు ఒక కార్యం చేయి ప్రభు అని వస్తే ఆ కార్యమే కాకుండా ఎన్నో ఆశీర్వాదాలు నేను ఇస్తాను. ఎందుకంటే వారు చేసే ప్రార్థన నా హృదయాన్ని సంతోషపరుస్తుంది. కాబట్టి నేను వారిని దీవించటం ప్రారంభిస్తాను. ఇది అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు, నేను వినటానికి ప్రయత్నం చేశాను. అదొక మధురమైన సమయం అనుకోవచ్చు. ఆ టైంలో నాకు ఒక ఎన్లైట్మెంట్ లాగా అయింది. ఒక విషయాన్ని నేను గ్రహించగలిగాను. కేవలం ఫాస్టింగ్ ప్రేయర్ అవసరాల హక్కులు మాత్రమే తీర్చదు. ఖచ్చితంగా
వారు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది ఉపవాస ప్రార్థన. అదే టైంలో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తుంది ఒకళ్ళ జీవితంలోనికి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్ముడు నీ ఉపవాసమును సకల విధములైన మేలులు ఇవ్వటానికి. ఎలాంటి మేలులండి? సకల విధములైన మేలులు ఇవ్వటానికి మార్గాలుగా ఉపయోగించుకుంటాడంట. నువ్వు ఆయనకు నీ అనుకూలతను చెప్పి అన్నపానాలు మాని నువ్వు ఆయన సన్నిధిలో శుద్ధీకరణ చేసుకొని పశ్చాత్తాపడి ఇలా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు సకల మేలులు చేయడానికి ఉపవాస ప్రార్థనే ఒక మార్గముగా దేవుడు ఉపయోగించుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది కదా? మరి పరిశుద్ధాత్ముడు నీ ఉపవాసమును సకల విధములైన మేలులు ఇవ్వటానికి మార్గాలుగా ఉపయోగించుకుంటారు. ఇది 5వ పాయింట్. 6వది, ఫాస్టింగ్ మేక్స్ రూమ్ ఫర్ గాడ్ టు వర్క్, ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఉపవాస ప్రార్థన అనేది నువ్వు ఒక గదిని దేవునికి ఇచ్చినట్టే. ప్రభువా నేనున్న గదిలోనికి రా, నేనున్న ఇంట్లోకి రా, వచ్చి నువ్వే ఈ ఇంటిని ఏలుబడి చేయి అని ఒక అవకాశం దేవుడికి ఇచ్చినట్లే. ప్రభువునే నీ ఇంట్లోకి నువ్వు ఆహ్వానిస్తే ఇంక నీ కొదువేంటి? ఉభయదేవి ఇంట్లో 3 నెలలు మందస్సు ఉంటే ఆయన కొదువే లేకుండా ఆయన అభివృద్ధి పొందాడు కదా. ఆ మందస్సుమే నీ ఇంట్లోకి వస్తే నీకు ఆశీర్వాదమే కదా. దీవెనలు ఇచ్చే దేవుడే నీ ఇంట్లోకి వస్తే దీవెన ఇంకెక్కడో ఎదకవలసిన అవసరం నీకెందుకు? నీ ఇంట్లో దీవించే దేవుడు నీతోనే ఉన్నాడు కదా. అది కదా అసలైన దీవెన. అందువలన ప్రియులారా, ఫాస్టింగ్ మేక్స్ రూమ్ ఫర్ గాడ్ టు వర్క్. ఆయనకి నువ్వు ఒక అవకాశం కల్పిస్తున్నావు నీ జీవితంలో నీతో ఉండి పని చేయటానికి. అర్థమవుతుంది కదా? నీతో కలిసి ఆయన పని చేస్తాడు. నువ్వు ఒక రూమ్ని ఇస్తున్నావు, ప్లీజ్ కమ్ ఇన్ అంటేనే వస్తారు, వచ్చినప్పుడు కూర్చుంటారు. అలా ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థనలో రండి ప్రభువా అని నువ్వు అడుగుతావు, దేవుడు వచ్చేస్తాడు, నీతో కలిసి ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు సక్సెస్ అనేది నీ వెంట రావటం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అవును, ఆ టైంలో చర్మ వ్యాధులు, కుష్టు వ్యాధులు, భయంకరమైనటువంటి కార్యాలు, గర్భఫలం లేకపోవట, అవి ఇవి ఏవైతే ఈ పరిశుద్ధాత్మక ప్రవాహంలో అన్నీ కొట్టుకొని పోతాయి. దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. అది నీకు చెప్పశక్యము కానటువంటి సంతోషంగా దేవుడు చేయబోతున్నాడు. 7వదిగా, వి విల్ సీక్ హిజ్ విల్ నాట్ అవర్స్. ఉపవాస ప్రార్థనలో ఇలా నువ్వు పాల్గొని చేయటం వలన నా ఇష్టం నేను నెరవేర్చుకోవాలనే తత్వం నెమ్మదిగా నీలోంచి పోయి దైవ చిత్తం నెరవేర్చాలనే ఒక తత్వం నీలో అధికమవటం నువ్వు చూడగలుగుతావు. 8వది, గాడ్ విల్ మూవ్ వెన్ వీ ఫాస్ట్. ఉపవాసం ఉన్నప్పుడు దైవ కార్యాలు, దేవుని కదలికలు వేగముగా నీ పట్ల జరుగుతాయి. దేవుడు తన వాక్కును వేగముగా పంపిస్తాడంట. హల్లెలూయా. అలానే 9వదిగా, ఉపవాసం మన అక్కర్లను గురిపెడుతుంది. మనం ఏ అవసరాల కోసం మనం చేస్తున్నామో ఆ గురిని నెరవేరుస్తుంది ఉపవాస ప్రార్థన. నువ్వు ఏ గమ్యంతో ఏ గురితో ఉపవాసం ఉన్నావో అది నీ పట్ల సాధించి తీరుస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. నేనున్నాను 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రాముఖ్యంగా ఒకే ఒక అవసరత కోసం నేను ఉపవాసం ఉన్నా. మిగతా అంతా గుండెల్లో భారం ఉండేది. కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, దేశాలు, రాష్ట్రాలు, ప్రజలు రక్షణలోకి రావాలి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నా ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా ఎలా ఉండేదంటే, నేను చాలా నిష్టగా, చాలా పట్టుదలగా చేసేదాన్ని ఫాస్టింగ్ ప్రేయర్. నా యవ్వన కాలంలో ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు గదిలోంచి బయటకు వచ్చేదాన్ని కాదు. మంచినీళ్ళు మాత్రం తాగేదాన్ని, ఏమీ ముట్టుకునేదాన్ని కాదు. ఇలా ప్రార్థన మధ్యలో ఒక మధ్యాహ్నం టైంలో ఒక 15-20 నిమిషాలు నిద్రపోయేదాన్ని. అక్కడే చాప వేసుకునేదాన్ని. నిద్రపోయేదాన్ని. 21 రోజు నేను ఒకసారి నా టీనేజ్లో నేను ఒకే ఒక అంశం కొరకు ప్రార్థన చేశాను. అది మా నాయనమ్మ గారు రక్షణలోకి రావాలని. ఆమె ఊరు వదిలేసి రాదు, బండి ఎక్కదు, ఆటో ఎక్కదు, బస్సు ఎక్కదు, అన్నీ ఏదెక్కినా వాంతులు అంటది ఆవిడ. ఊర్లోనే ఉంటాను నేను, మీరు ఎవరైనా చూడాలంటే నన్ను వచ్చి చూడాలని, కానీ నేను మీ దగ్గరికి రాననేది. నేను ఆవిడని ఆ విధంగా చూసి ఆ విధంగా ఆమె చెప్పింది 2-3 సార్లు అడిగినప్పుడు కూడా. అప్పుడు ఆవిడ అలా ఉంది, ఆ మానసిక పరిస్థితి అలా ఉంది. నేను ఆవిడ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 21 డే 21వ రోజు ఉపవాస ప్రార్థన ముగించుకుంటూ, ప్రభువా ఇంకా కార్యాలు చేయనైనా నేను అడిగాను, ఏదేమైనా నాయనమ్మని రక్షించు. ఎందుకని నాయనమ్మ కోసం అడిగానంటే చనిపోద్దేమో, త్వరగా చనిపోకముందే ఆ రక్షణలోకి రావాలని. అది నా బాధ అనమాట. 21న నేను ఎక్కడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అక్కడ మా నాన్నగారు మా నాయనమ్మని తీసుకొని వచ్చారు. ఆవిడని చూడగానే నేను ఆశ్చర్యపోయాను. నానమ్మ ఎలా వచ్చారు అంటే, ఆవిడంతటికి ఆవిడే నేను చూడాలి అని అన్నారు, మనవరాలను చూడాలన్నారు, అందుకని తీసుకొచ్చానమ్మా, ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ బాగానే క్షేమంగానే వచ్చింది అన్నారు.
ఆ రోజు ఈవినింగ్ ఆవిడ దేవుని వాక్యాన్ని విన్నారు. తెల్లవారి ఆవిడ బాప్టిజానికి దేవుడు ఆమె హృదయాన్ని సిద్ధపరిచాడు. ఎంత అద్భుతం అంటే నేను అసలు ఊహించలేదు, తలంచలేదు. ఆవిడే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను బాప్టిజం తీసుకుంటాను నాయన, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నాకు బాప్టిజం ఇవ్వమంటే కృష్ణానదికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో ఆమెకు బాప్టిజం ఇప్పించి మరి దేవుల్లో నడిపించడానికి దేవుడు కృపించాడు. 21 days ఫాస్టింగ్ పీరియడ్ ఒక వ్యక్తి కోసం చేశా. 21st 21వ రోజు ఆఖరి రోజు ఆవిడ రావటం, 22వ రోజు ఆమె ఆవిడ ప్రార్థనలో ఉండి బాప్టిజం తీసుకోవటం, ఆవిడ తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్ళటం, ఆవిడ మరణ పర్యంతము యేసులోనే ఉండటం, ఆమె సమాధి కూడా మరి క్రీస్తు పద్ధతిలోనే జరగటం ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇది ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలం. హల్లెలూయా. అవును, టార్గెట్, వీ విల్ రీచ్ అవర్ టార్గెట్ అనండి ఒకసారి. హే బ్రదర్, ఆర్ యూ ఫాస్టింగ్? యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడండి. మీ పక్కన వెళ్తానండి, ఉపవాస ప్రార్థన ఉంటున్నారా? మీ టార్గెట్ మీరు రీచ్ అయిపోతారని చెప్పండి. మీ టార్గెట్ మీరు ఏమనుకుంటున్నారో అది అయిపోతుంది. మీ ఉపవాస ప్రార్థన బుల్లెట్ల కన్నా వేగంగా ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. ఏంటండి, దేవుని సన్నిధిలో ఒక ఆయుధం అండి ఉపవాస ప్రార్థనలో మీరు ఉండటం అంటే ఎంత గొప్ప విషయం. జరగనివి మెడలు వంచి తలలు వంచి నీ ముందు నీ సమస్యలన్నీ కూడా కరిగిపోతాయంట. దేవుడు అలా చేయబోతూ ఉన్నాడు. నీ ముందున్న సమస్యని నువ్వు వంచలేకపోతున్నావు, జయించలేకపోతున్నావు, దాటలేకపోతున్నావు. ఈరోజు నువ్వు చూస్తావు, ఒక శుభకార్యాన్ని నువ్వు చూస్తున్నావు, దాటిపోయే అనుభవం నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, అవి కరిగిపోతాయి, మెల్ట్ అయిపోతాయి. నీ ముందున్న శోధనలు, సమస్యలు అవి పారిపోతాయి నీ దగ్గర నుంచి. నీ దేవుడు నీకు తెరిచిన మార్గంలో, రమ్యమైన మార్గంలో నువ్వు ఆనంద సంతోషాలతో నీ బ్రతుకు దినములంతా కృపతో క్షేమంతో నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. దేవుని బిడ్డ, నమ్మిన వారు ఆమేన్ అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట పాడదామా? నేను సాగేద యేసునితోని. మరి చాలా ఉన్నాయి చెప్పడానికి. 10వ మాట ఒకసారి రాసుకోండి, తర్వాత ఒక పల్లవి చరణం పాడదాం. ఈ లోపల వాళ్ళు పాట ప్రిపేర్ చేసుకుంటారు. ఫాస్టింగ్ రిలీజెస్ ద అనాయింటింగ్, ఫేవర్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఉపవాస ప్రార్థన అభిషేకాన్ని మన మధ్యలోకి పంపిస్తుంది. అనాయింటింగ్ విల్ బి రిలీజ్డ్ అబెండెంట్లీ. అభిషేకం సమృద్ధిగా నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అలానే దేవుని యొక్క కటాక్షము, ఫేవర్, ఆయన దయ నువ్వు చూడగలుగుతావు. అలానే దీవెనలు నీ యొక్క జీవితంలోనికి తీసుకొని వస్తుంది ఉపవాస ప్రార్థన. ఆ పాట రెడీ చేసుకుని నేను చెప్పినప్పుడు పాడదాం. 11వదిగా, ఉన్నతమైన మరియు ఆధ్యాత్మిక అక్కర్లను, కుటుంబ అవసరతలను తీర్చడానికి నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది. 12వది, మనకు తెలియని ఎన్నో విలువైన విషయాలను గ్రహించుకోవటానికి జ్ఞానం పొందే విధంగా చేస్తుంది నువ్వు చేసే ఉపవాస ప్రార్థన. 13వది, హీ విల్ షేర్ సీక్రెట్స్ విత్ అస్ అబౌట్ హిమ్సెల్ఫ్, హిస్ ప్లాన్స్ అండ్ హిస్ డిజైర్స్ ఫర్ అస్. అబ్బాయి, ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. ప్రభు అంట ఆయన రహస్యాలను మనకు బయలుపరుస్తారంట. తన్ను గూర్చిన విషయాల్ని దేవుడు తను బయలుపరుచుకుంటాడు. నిన్ను గూర్చిన ప్రయోజనకరమైన ప్లాన్స్, నీ పట్ల ఏం ప్లాన్ కలిగి ఉన్నాడో అవన్నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని గూర్చిన విషయాలు నీకు చెప్తాడు ఆయన. నీ గురించి ఆయన ఏమనుకుంటున్నాడో కూడా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. హీ విల్ షేర్ సీక్రెట్స్ విత్ అస్ అబౌట్ హిమ్సెల్ఫ్, హిస్ ప్లాన్స్ అండ్ హిస్ డిజైర్స్ ఫర్ అస్. మన కొరకు ఆయనకున్న కోరికలేంటో, మన నిమిత్తం ఆయనకున్న ప్రణాళికలేంటో కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఇంతకన్నా ఇంకేమైనా కావాలా మనకి? దేవుడు ఏమై ఉన్నాడు, దైవ కార్యాలు, ఆయన మనసు ఏంటో మనం తెలుసుకుంటాం. మన కోసం దేవుడు ఉద్దేశించిన తలంపులేంటో, ప్రణాళికలేంటో కూడా దేవుడు మనకి తెలుసుకునే విధంగా సహాయం చేస్తాడు. 14వది, అవర్ ప్రేయర్స్ టేక్ ఆన్ ఏ పవర్ఫుల్ ఎడ్జ్ వెన్ వీ ఫాస్ట్. మనము చేసే ఉపవాస ప్రార్థనలు అత్యంత శక్తివంతంగా మనము కోరిన రేవుకు మనల్ని చేరుస్తాయి. 15వది, వీఆర్ ఎంప్టీడ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్స్ పవర్. మనము ఖాళీ అయిపోతాం. ఖాళీ అయిపోయిన మన పాత్రలోనికి పరిశుద్ధాత్మ శక్తి నింపుదల దిగొస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రాకుండా నీ శరీర తత్వము, నీ అల్ప విశ్వాసము, నీ వ్యర్థమైన జీవన శైలి నీకు అడ్డుబండలాగా ఉందేమో. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఖాళీ చేసేస్తాడు. నిన్ను ఖాళీ చేయటం అంటే నువ్వు ఖాళీ అయిపోయి వెళ్ళిపోవటం కాదు. నీలో ఉన్న వ్యర్థమైన అన్నీ ఖాళీ చేస్తాడు. అప్పుడు కడిగిన పాత్రలాగా నువ్వు అవగానే
ఆయన నింపటం ప్రారంభిస్తాడు. ఈరోజు కడగబడుట, నింపబడుట 2 కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఒకసారి అనండి, కడగబడుట, నింపబడుట. కడగబడుట, నింపబడుట. నేను కడగబడుతున్నాను, నేను పరిశుద్ధాత్మ కార్యాలతో నింపబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ఆ విధంగా ప్రభు కృప చూపించి నడిపిస్తానంటున్నాడు. 16వది, వెన్ ఫాస్టింగ్ అవర్ ఎంటైర్ డిపెండెన్స్ ఈజ్ ఆన్ గాడ్. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు ఏమనుకుంటాడు? పూర్తిగా ఈ బిడ్డలు నా మీద ఆధారపడ్డారు. ఏమనుకుంటాడండి యేసయ్య? ఎంటైర్ డిపెండెంట్ అంటే పూర్తిగా, ఇంకా ఏమి నేను కొంచెం చేస్తాను, నువ్వు కొంచెం చేయి ప్రభు అనేది లేదు. మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని శక్తి మీద, దైవ ప్రత్యక్షతల మీద. ఇక నేను చేతులు ఎత్తేసాను, నా వల్ల కాదు ప్రభా, నువ్వే చేయి ప్రభా అని చేతులెత్తి దండం పెట్టి నమస్కారం చేసి నాయనా తండ్రి అని మనం మన నిస్సహాయ స్థితిలో దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నాం. యెహోషువపాతు వంటి రాజు లాంటి వారు హిజ్కియా మరణకైన రోగం వచ్చినప్పుడు తన నిస్సహాయ స్థితిలో కన్నీటి ప్రార్థనతో చేతులెత్తాడు. రాజు ఇక తను ఓడిపోయాడు, ఓడిపోతాడు, తన వల్ల కాదు, ఇక యుద్ధాలు సైన్యంతోనో యుద్ధం చేస్తే గెలవడు, తనకున్న ఆయుధాలు పట్టుకొని సైనికులు వెళ్ళినా గెలవరు, తన సైనికులు అసలు గెలిచే పరిస్థితుల్లో లేరు, మానసికంగా అన్ని విధాలుగా వాళ్ళు కృంగిపోయి ఉన్నారు. తాను కూడా ఒక రాజు అయి ఉండి తను ఎవరిని బలపరిచే పరిస్థితిలో లేడు. పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. తనకన్నా తన శత్రువు 100 రెట్లు బలవంతుడిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు చేతులు ఎత్తేసాడనమాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంటైర్ డిపెండెన్స్ పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడండి? కేవలం దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఇంకా నా శక్తి, నా బలం, గుర్రపు డెక్కల బలము, మరి నా యొక్క యుద్ధ సూర్యుల యొక్క బలము, నా యొక్క యుద్ధోపకరణముల యొక్క బలము నేను నమ్ముకోవట్లేదు. అవన్నీ ఎంటీ, అవి ఖాళీ, అవి సున్నా ప్రభువా. నీ బలాన్ని నేను నమ్ముకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఫాస్టింగ్ ప్రేయర్లో నీ జీవితంలో అలాంటి స్థితి ఉందేమో. ఇంకా నా వల్ల కాదు, ఇక నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశా, ఈ వ్యక్తిని మార్చడం నా వల్ల కాదు, నా బతుకును మార్చుకోవడం నా వల్ల కావట్లా, నా అప్పులు తీర్చుకోవడం నా వల్ల కావట్లా, ఎన్ని మెడిసిన్స్ వాడని నా వల్ల కావట్లా, 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నాను, ఇక ఈ డబ్బంతా కరిగిపోయింది కానీ రోగం తగ్గించుకోవడం నా వల్ల కావట్లా, ఏ విషయంలో అయినా ఈరోజు నా వల్ల కావట్లేదని అనుకుంటూ ఈ ప్రార్థనలోకి వచ్చావా? ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డ. ఇక నా దేవుని మీద ఆధారపడ్డా, నా వల్ల కాదు అనండి. ఏది చేసినా దేవుడే చేయాలి. ఆయన మీద ఆధారపడ్డాను నేను. అదే కావాలి దేవునికి కూడా. నీవు ఆయన మీద పూర్తిగా ఆధారపడటాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పూర్తిగా ఆయనకి నిన్ను అప్పగించుకోవటానికే ఆయన కోరుకున్నాడు. నీ శక్తి, నీ జ్ఞానం కాకుండా, ఇక నీ శక్తి, నీ జ్ఞానం ప్రభు నాదేమీ లేదు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉండి, అదే ఒక సూచన, అదే నువ్వు తెలియజేస్తున్నావు ఉపవాస ప్రార్థనలో. ఎప్పుడైతే ఈ 2 చేతులు ఎత్తుతున్నావో ప్రభు కార్యాలు మిక్కటముగా నీ పట్ల జరగబోతున్నాయి దేవుని బిడ్డ. హల్లెలూయా. ఎన్నో పాయింట్ చెప్పుకున్నాం మనం? 16వది. 17వది రాసుకోండి. అవర్ ఎపిటైట్ ఈజ్ ఫర్ హిమ్, వీఆర్ హంగ్రీ ఫర్ హిమ్. మన ఆకలి దప్పులు దేవుని కోసంగా మారుతాయి. రోజు మన ఆకలి దప్పుల కోసం మనం తింటాం, టిఫిన్లు చేసుకుంటాం, అన్నం వండుకుంటాం, కూరలు చేసుకుంటాం, రుచికరంగా చేసుకుంటాం, చింతపండు వేసిన పులిహార చేసుకుంటాం, నిమ్మకాయ పులిహార చేసుకుంటాం, మరి ఆపచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేసుకుంటాం, మరి నాన్ వెజ్ చేసుకుంటాం, వెజ్ చేసుకుంటాం. ఇవన్నీ ఎవరి ఆకలి దప్పులు తీర్చుకోవడానికి? మన కడుపు యొక్క ఆకలి దప్పులు, మన తృప్తి కోసం మనం చేసుకుంటాం. ఉపవాస ప్రార్థనలు నీ ఆకలి దప్పులు దేవుని కోసం దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఇక నీ కోసం నీ ఆకలి దప్పులు కాదు కానీ ప్రార్థనలో నువ్వు ఉండి దేవుని సేవ చేయాలి. యథార్థమైన సేవ అనుకునే వాళ్ళు అసలు ఉపవాస ప్రార్థన చాలా కఠినంగా చేయాలండి. అప్పుడే నీకు అసలు దేవుని మంట అంటే ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా మంటకెళ్ళిన వ్యక్తినే అని. కాదు, నీకు అసలైన మంట రగలాలంటే నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. నీకు నీ ఆకలి దప్పులు నీ దేవుని రాజ్య కార్యాల కొరకే ఆకలి దప్పులు కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నీ దృక్పథం, నీ ఆలోచన విధానం అంతా కేవలం 100% నీ కొరకు నువ్వే చింతించుకునే నీవు దైవ కార్యాల కొరకు చింత నీలో దేవుడు ఎక్కువ చేస్తాడు. అనగా దేవుడు ఒక క్రియ ప్రారంభించాడు, నీ ఇంటి కొరకు నువ్వు బ్రతుకుతూ దేవుని ఇంటి కొరకు కూడా బ్రతికే వ్యక్తిగా నిన్ను మార్చేసుకుంటాడు. హల్లెలూయా. అలా ప్రభు కృప నీకు అధికంగా అనుగ్రహించబడుతుంది. 17వదిగా, ఫాస్టింగ్ బ్రింగ్స్ ద ఫ్లెష్ ఆఫ్ ద థ్రోన్ బ్రింగ్స్ ద బాడీ ఇంటూ సబ్జెక్షన్. అంటే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ప్రకారం నీ యొక్క శరీరమును పూర్తిగా దేవుడు
భ్రష్టు పట్టకుండా ఆయన కాపాడుతాడు. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఇదే వచనంలో చూస్తే ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని ఏం చేసుకుంటున్నాను అంటున్నాడు, లోపరుచుకుంటున్నాడు. ఆ విధంగా నువ్వు మారిపోతావు. నీవు భ్రష్టత్వంలో పడిపోకుండా నిన్ను నలగొట్టుకొని విరగ్గొట్టుకొని దేవునికి అప్పగించుకునే రీతిగా తిన్నగా నువ్వు బ్రతికే దినములంతట్లో కూడా నిర్దోషమైన మార్గంలో యథార్థమైన మార్గంలో నడిచే విధంగా ప్రభు నిన్ను తీర్చిదిద్దటం ప్రారంభిస్తాడు. ఉపవాస ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేయడానికి మనసు కలిగి ఉంటావో అప్పుడు అంటే శరీర తత్వంలోంచి ఆత్మీయ బలమును పొందుకోవటం ప్రారంభిస్తావు. 18 బైబిల్లో ఉపవాసం ఖచ్చితమైన విషయాలకు జవాబు వచ్చినట్లుగా ఉంది. అలానే నీ జీవితంలో కూడా ఖచ్చితమైన విషయాల్లో విజయం, విడుదల నువ్వు పొందుకుంటావు. బైబిల్లో ఉపవాస ప్రార్థన ఖచ్చితమైన విషయాలకు జవాబు వచ్చినట్లుగా తెలియజేస్తుంది. అలానే నీ జీవితంలో కూడా ఖచ్చితమైన విషయాల్లో విజయము, విడుదల నువ్వు చూడబోతున్నావు. ఖచ్చితమైన విషయాలు ఏంటేంటి? ఇప్పుడు నీ బుక్ చూపించమంటే ఇలా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు చూపిస్తారు, అవి ఖచ్చితంగా మీ జీవితంలో జరగాలని, అవునా కాదా? ఆ విషయాలకి దేవుడు విడుదల, విజయము ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఒకసారి ఆ పేపర్ని లాస్ట్ పేపర్గా ఈరోజు చూసుకోండి. విజయము, విడుదల నువ్వు చూడబోతున్నావు యేసునామంలో. లాస్ట్ సండే విశాఖపట్నంలో పోర్ట్ ఇండోర్ స్టేడియం అక్కైపాలెంలో ప్రేయర్లో ఉన్నాను నేను. సాక్ష్యాలు చెప్పే సమయం అని ఇచ్చాం. ఆ సాక్ష్యం చెప్పే సమయంలో ఒక సహోదరు వచ్చారు. అమ్మ, లాస్ట్ టైం మీరు ఉపవాస ప్రార్థనలో ఈ మాట అన్నారు, ఇదే ఆఖరి రోజు నేను చూస్తున్నా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ మళ్ళీ నేను చూడను అన్నంత విశ్వాసంతో ప్రేయర్ చేయమన్నారు. అలానే నేను చేశాను. చాలా సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక 2-3 గంటలు ప్రయాణం చేసి ఇంటికి రావాల్సిన పరిస్థితి, అప్ అండ్ డౌన్ చేస్తుంటే అలసిపోయేదాన్ని, ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ నేను లాస్ట్ టైం రాసుకున్నాను. ఆ రోజు ఆ మాట నేను పలికాను, ఇదే నాకు లాస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ అయి ఉండాలి. నాకు ఇంతకాలం నేను చాలా ఇబ్బంది పడుతున్నా ట్రాన్స్ఫర్ అవ్వక, ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పేసి ఆవిడ రాసుకున్నారంట. ఆవిడ ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నారో ఆ తర్వాత వారంలో ట్రాన్స్ఫర్ అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఆవిడ కొట్టేశారు. ఇంక నాకు ఆ ప్రేయర్ రిక్వెస్ట్తో పని లేదు పాస్టర్ గారు, దానికి జవాబు ఆల్రెడీ నాకు వచ్చేసింది అని ఆవిడ తెలియజేశారు. నువ్వు కూడా అంతే ఆశపడాలి. నువ్వు ఈ రోజున ప్రేయర్ రిక్వెస్టులు చూస్తే ఖచ్చితముగా ఈ ప్రార్థనల జవాబు రాబోతుంది అని నువ్వు పలకాలి. హల్లెలూయా. ఖచ్చితమైన నీ అవసరాలకి ఖచ్చితమైన విజయము, విడుదలిస్తుంది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అదే రీతిగా ప్రియులారా 19వదిగా రాసుకోండి. 19వదినా ఏమ్మా? 20లోకి వెళ్ళిపోయారా మీరు? 20 19? ఓకే, తర్వాత 20 అయితే 20 అని రాసుకోండి. సమస్యల కొరకు, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తం, బిడ్డల క్షేమం కొరకు, సంతానలేమి కొరకు, దేవుని చిత్తం గ్రహించుటకు, వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి నిమిత్తం ఉపవాస ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరోసారి చదువుతాం. సమస్యల కొరకు, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తము, బిడ్డల క్షేమం కొరకు, సంతానలేమి కొరకు, దేవుని చిత్తం గ్రహించుకోవడానికి, వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి నిమిత్తం ఉపవాస ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ తర్వాత నాకైతే 19లో ఉన్నా నేను, ఇప్పుడు 20 నేను చదివేది, మీకు 21 అయితే తర్వాత చెప్తారు. కానీ 20వది ఉపవాస ప్రార్థనలో భక్తుల హృదయ తలంపులు ఇలా ఉండుట మంచిది. ఉపవాస ప్రార్థనలో భక్తుల హృదయ తలంపులు ఇలా ఉండుట మంచిది. ఎలా ఉండటం మంచిది? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు మినిస్టర్ టు యూ, దేవునితో చెప్పాలంటే నేను నీకు సేవ చేయాలనుకుంటున్నాను అనండి ఒకసారి. ఐ వాంట్ టు లవ్ యూ, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో యూ, నీ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, నీ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి. ఐ వాంట్ టు డ్రా క్లోజర్ టు యూ, నీకు దగ్గరగా సన్నిహితంగా రావాలనుకుంటున్నాను. అది నీ కోరికై ఉండాలి. నువ్వు ఇలా అనుకోవాలంట. ఇలా అనుకొని నువ్వు మాట్లాడుతూ ఉండాలి యేసయ్యతో. నీకు నేను దగ్గరగా రావాలి, నీ హృదయానికి సమీపంగా ఉండాలి, నిన్ను ఎక్కువగా ప్రేమించాలి, నీ చిత్తం నేను నెరవేర్చాలి, నీ పాదసేవ నేను చేయాలి, నీ హృదయానుసారంగా నేను బ్రతకాలని యేసయ్యతో నువ్వు చెప్తూ ఉండాలి దేవుని బిడ్డ. అది యేసయ్యకి చాలా ఇష్టం అనమాట. నీ ప్రార్థన విన్నపాలతో పాటుగా ఇవన్నీ నువ్వు చెప్తూ ఉండాలి. నేను అనేక రీతిలుగా దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకోవాలి, దర్శనములు నేను పొందుకోవాలి, వాక్య జ్ఞానం నాకు కావాలి, వాక్యాలు నేను గుండెల్లో పఠనం చేసుకోవాలి, నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. ప్రభువా నా తండ్రి, ఇవన్నీ అంటే మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, ఇవన్నీ నీ అవసరాలు. దేవుని గురించి నువ్వు చేసుకోవాల్సిన ఏంటంటే నీకు దగ్గరగా ఉండాలి, నీకు సమీపంగా ఉండాలి, నీ స్నేహితుడిగా ఉండాలి, నీకు యథార్థంగా ఉండాలి, నీ యొక్క ఆలోచనలు గ్రహించుకోవాలి. దానియేలు అలానే కదండి చేశాడు. దానియేలు ఏమన్నా నాకు పిల్లలు కావాలి, నాకు పెళ్లి చేయి,
నాకు నాకు అందాల మేడలు కట్టుకోవాలి, నాకు ఇంకేదో కావాలని అడిగాడా? దేవుని యొక్క చిత్తం ఏంటి, ఇజ్రాయెల్ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, రాబోచున్న కాలంలో లోకానికి ఏం సంభవించబోతుంది, నాకు తెలియజేయ ప్రభువా, నిన్ను కూర్చిన విషయాలు నువ్వేమనుకుంటున్నావో ఈ ప్రజలే చెప్పాలనుకుంటున్నా, నాకు బయలుపరచు ప్రభువా అని అడిగాడు. అది ఆయన చేసిన ఉపవాసం. దేవుడు బయలుపరిచాడా లేదా? అవును. ఆయనకి పరిశుద్ధాత్ముడు బయలుపరచటం వల్లనే ఈ రోజుకి ఏం సంభవించబోతున్నాయి, ఈ లోక అంతంలో ఏం సంభవించబోతున్నాయో కూడా దానియేలు ప్రవక్త ద్వారా మరి మహాజ్ఞాని దేవుడు అతనికి బయలుపరిచాడు. నువ్వు కోరుకోవాలంట. ఎవరిని కోరుకోవాలి? నీ దేవుని సన్నిధిని. అనండి ఒకసారి. దేవుని సన్నిధిని బలంగా కోరుకోవాలి, అపేక్షించాలి, ఆశపడాలి. సంఘం క్షేమంగా ఉండాలని కోరుకోవాలి, మేలు కోరుకోవాలి, దేవుని కార్యాలు ప్రజలు చూడాలని కోరుకోవాలి, అన్ని జనులు రక్షణలోకి రావాలని కోరుకోవాలి, ప్రభు ప్రేమ అందరికీ ప్రకటించబడాలని కోరుకోవాలి, దేవుని రాజ్యం కట్టబడాలని కోరుకోవాలి, అభిషిక్తులైన యథార్థమైన సేవకులు లేపబడాలని కోరుకోవాలి, మంచి పంట కొయ్యబడాలి, కోతకి పనివారిని దేవుడు సిద్ధపరచాలని కోరుకోవాలి. ఇవన్నీ నీకు నాకు సంబంధించినవి కావు, దేవునికి సంబంధించినవి నీకు సంబంధించిన వాటిగా నువ్వు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటావో అప్పుడు దేవుని యొక్క ఆత్మకార్యాలు నీలోంచి ప్రబలటం ప్రారంభమవుతాయి. అవును ప్రియులారా. మరి ఆ తర్వాత 21వ ఉపవాసం ద్వారా శరీర శుద్ధి, ఆరోగ్యం మరియు ఆత్మశుద్ధి, ఆత్మ బలం పొందుకుంటావు. 22వ నీ మనస్సులోను ఆత్మలోను శాంతి, సమాధానం నెమ్మదిగా నువ్వు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పొందుకుంటావు. 23 నీ ప్రైవేట్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ అనేది వచ్చేస్తుంది. 24 ఉపవాసంలో దాచబడిన దేవుని అద్వితీయ శక్తి, బలము, మహిమను నువ్వు చూడగలుగుతావు. 25వ పాయింట్ మనలో ఉన్న బలహీనమైన స్వభావాలు, గుణాలు, ప్రవర్తన ఉపవాసం ద్వారా పరివర్తనం పొంది నూతన ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అలానే 26వ పాయింట్ ఉపవాసం నీకు ఒక ప్రకటన దేవుని యొద్ద నుండి తప్పక తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నీకు ఒక ప్రకటన, నీకు ఒక రెవల్యూషన్ తీసుకొని వస్తుంది, నీకు ఒక జవాబు, నీకు ఒక ఆన్సర్ని తీసుకొని వస్తుంది. తప్పకుండా నీకు జవాబు తీసుకొస్తుంది ఉపవాస ప్రార్థన. ఆ తర్వాత 27వది ఫాస్టింగ్ టేక్స్ అస్ ఇంటూ అన్ అన్సీన్ స్పిరిచువల్ రిలమ్. అసలు నీవు ఆత్మీయతలో ఎంత ఎదిగావో ఇంతవరకు నీకు అర్థం కాదేమో. ఫాస్టింగ్ ప్రేయర్లు అలా పాల్గొంటూ వెళ్ళు, ముందుకు సాగిపో. దేవుడు కోరుకున్న ఆత్మీయ రిలంలోకి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఆ ఆత్మీయ స్థానాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మొదటి స్థానం అంటే 30వ స్థానం నుంచి 60వ స్థానంలోకి వెళ్తావు. 60వ స్థానం నుంచి 100వ శాతంలోకి వెళ్తావు. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా మరి నువ్వు ఫలించటం అనేది నీ ఆత్మీయ స్థితిగతుల్లో మార్పుని నువ్వు చూడగలుగుతావు, ఇతరులు కూడా చూడగలుగుతారు. అలాంటి మార్పు నీలోకి వస్తుంది. ఫాస్టింగ్ టేక్స్ అస్ ఇంటూ ఎన్ అన్సీన్ స్పిరిచువల్ రిలమ్. అసలు నీకు తెలియనటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి నువ్వు వెళ్ళి దేవునికి నీకు ఒక అడుగు దూరమే ఉందా అన్నంత గొప్పగా నువ్వు దీవించబడటానికి కారణంగా మారుతుంది. 28 దేవుణ్ణి సంతోషపరిచే గొప్ప విశ్వాసానికి కారణమవుతుంది ఉపవాస ప్రార్థన. 29 నీలో విశ్వాసాన్ని దేవుని పట్ల ఉత్పత్తి చేస్తుంది ఉపవాస ప్రార్థన. 30 ఫాస్టింగ్ మూవ్స్ గాడ్ టు గివ్ అస్ విక్టరీ. ఉపవాస ప్రార్థన దేవుణ్ణి ప్రేరేపిస్తుంది నీ జీవితంలో విజయాలు ఇవ్వటానికి. అలానే 31వ విషయం, నీవు ఏ యుద్ధములో జయించలేక ఓడిపోతున్నావో అట్టి వాటిలో గెలుపు నీవు పొందినట్లు ముందు లైన్లో ఉంచుతుంది నిన్ను ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలానే 32వ పాయింట్ ప్రేయర్ విత్ ఫాస్టింగ్ లీడ్స్ టు విక్టోరియస్ లైఫ్. ఉపవాసము, ప్రార్థన అనేది నిన్ను విజయవంతమైన బాటలో నడిపిస్తుంది. అలానే ప్రియులారా 33వ వచనం, నీ యొక్క కుటుంబ సమస్యలు, నీ వర్క్ ప్లేస్లో ఉన్న సమస్యలు పూర్తిగా నివారించబడతాయి. నీ ఇంటికి సంపూర్ణ రక్షణానందము నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ ఇంటికి దీవెన దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. 34వ విషయం, ఇట్ ఆల్సో హెల్ప్ అస్ టు బికమ్ మోర్ లైక్ జీసస్. నన్ను పోలి నడుచుకోమన్నాడు అపోస్తలుడైన పౌలు. అలానే దేవుడు అన్నాడు, క్రీస్తు యేసు యొక్క సారూప్యము మీరు కలిగి ఉండాలి, క్రీస్తు యేసు కలిగిన స్వభావం మీరు కలిగి ఉండాలి. అది అందరిలో ఉంటుందా స్వభావం? కొద్దో గొప్ప ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థనలో ఇలా నువ్వు చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే యేసయ్య ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. యేసయ్య తలంచినట్లుగా నువ్వు తలంచడం ప్రారంభిస్తావు. యేసయ్య మనసు ఎలా స్పందిస్తుందో నీ మనసు కూడా అలా స్పందించడం అనేది, ఆ సిమిలారిటీస్ అంత ఈక్వల్గా ఉన్నాయా అన్నంత గొప్పగా దేవుడు నిన్ను ఆత్మపూర్ణుగా చేయటం ప్రారంభిస్తాడు. 35వ విషయం,
మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ ఉద్యోగ స్థలంలో, నీవు ఉన్న పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో ఉజ్జీవాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది ఉపవాస ప్రార్థన. అలానే 36వ పాయింట్, గొప్ప క్లారిటీ, గొప్ప బలం మరియు నీ పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ఆలోచనలను గ్రహింపులోనికి తెస్తుంది ఉపవాస ప్రార్థన. 37వ పాయింట్, పరిచారకులు, సువార్థికులు, సేవకులు, పెద్దలు, విశ్వాసులు, స్త్రీ పురుషులు జీవితాలను రూపాంతరపరుస్తుంది ఉపవాస ప్రార్థన. 38వ విషయం, ఇట్ ఇంక్రీజెస్ అవర్ ఫెయిత్ అండ్ ఓపెన్స్ అస్ టు హోలీ స్పిరిట్ పవర్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నువ్వు పొందటానికి నీ హృదయాన్ని తెరుస్తుంది ఈ యొక్క ఉపవాస ప్రార్థన. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 29 వచనాలు కూడా మీరు రాసుకోవచ్చు. అలానే 34వ విషయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. పరిశుద్ధాత్ముడు సేవ కొరకు సంఘం ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా కొందరిని ప్రత్యేకపరిచినట్లుగా దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా మీలో కొందరిని సేవకు ప్రత్యేకపరుచుకుంటాడు. 40వది, సమాజముగా కూడి భక్తులు ఉపవాసంతో ప్రార్థించగా చరిత్రలు నూతనంగా సృష్టింపబడ్డాయి. సమాజముగా కూడి భక్తులు ఉపవాసంలో ప్రార్థించగా చరిత్రలు నూతనంగా సృష్టింపబడ్డాయి. మరి ఆ 40వ దానిలోనే మరికొన్ని ఆశీర్వాద విషయాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేస్తే అక్కడ 14 విధాలైన బ్లెస్సింగ్స్ అక్కడ రాయబడి ఉన్నాయి. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తన్నుకుంటూ, దూషించుకుంటూ, పోట్లాడుకుంటూ, కఠిన హృదయంతో, మనసు మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, మురికి వస్త్రాలు తీసివేసుకోకుండా, భక్తిహీనతో, దేవా నువ్వు నన్ను ఎందుకు దీవించు అంటే దేవుడు దీవించను అన్నాడు. మీ ఉపవాసం నాకు వెక్కసం, నేను అసలు ఆలకించను అన్నాడు. అలాంటి ఉపవాస ప్రార్థన అసలు కోరుకోవట్లేదు అన్నాడు. నువ్వు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అంటున్నాడు. నువ్వు తిననంత మాత్రాన అవ్వదు, కానీ తినకుండా ఉన్న నీవు నీ మనసును కూడా నూతనపరచుకోవడానికి ఇష్టపడితేనే ఉపవాస ప్రార్థన నీలో శక్తివంతంగా పనిచేస్తుంది అనేది స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. స్క్రీన్ చూడండి ఒకసారి. అలానే ప్రియులారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం మీరు ఇంట్లో చదువుకోండి ప్రేయర్ అయిపోయిన తర్వాత. దానిలో 14 విధాలైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానన్నాడు. మొదటిది, నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. అలానే రెండవది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. మూడవది, నీ నీతి నీ ముందర నడుస్తుంది. నాలుగవది, దేవుని మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కావిను. ఆ తర్వాత ఐదవది, నీవు పిలువగా ప్రభు ఉత్తరం ఇచ్చును. ఆరవది, నువ్వు మొరపెట్టగా నేనున్నాను అంటాడు. ఏడవది, చీకట్లో నీకు వెలుగు ప్రకాశిస్తుంది. ఎనిమిదవది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. 9వ విషయం, ప్రభు నిన్ను నిత్యము నడిపిస్తాడు. మరి 11, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. 12, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలను ఉంటావు. ఆ తర్వాత, పూర్వకాలం నుండి అనేక తరముల నుండి పాడైపోయిన స్థలములను, పునాదులను నువ్వు కట్టడానికి దేవుడిని కృపిస్తాడు. ఆ తర్వాత, విరిగిపోయిన దానిని దేవుడు నీ ద్వారా బాగు చేస్తాడు. విరిగిపోయిన దాన్ని దేవుడు నీ ద్వారా బాగు చేస్తాడు. ఆ తర్వాత పాయింట్, త్రోవలు సిద్ధపరచబడతాయి. అది నీకు మరి గొప్ప పేరుని, ఖ్యాతిని తీసుకుని వస్తుంది. ఆ తర్వాత, ఆల్కహాల్, డ్రగ్స్, మోసగించుట, అబద్ధములాడుట, దొంగిలించుట, అపవిత్రత, రహస్య కార్యములు, పాపపు అలవాట్ల నుండి ఉపవాస ప్రార్థన చేసేవారు తప్పక విడుదల పొందుకుంటారు. అలానే ఆఖరిది, నీ కుటుంబం నీవు చేయు ఉపవాసం ద్వారా శత్రువుల నుండి, శాపముల నుండి, ఇబ్బందుల నుండి, శోధనల నుండి, లోక అంధకార క్రియల నుండి నీవు నీ ఇంటి వారు సంరక్షింపబడి కాపాడబడతారు అనేది కూడా మరొక విషయం దైవజనమ. ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 58లో చెప్పబడినవి. చాలా విషయాలు మీతో తెలియజేశాం. ఇది 40వ పాయింట్లో ఆఖరి విషయాలుగా ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో మీరు ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయం కూడా మీరు చదవండి. చదివితే ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయి. ఏంటి ఆ బ్లెస్సింగ్స్? నీ వెలుగు వేకు చుక్కవలే ప్రకాశిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా ఉంటుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది, దేవుని మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాస్తుంది, నువ్వు పిలువగా ప్రభు ఉత్తరమిస్తాడు, నువ్వు మొరపెట్టగా నేను ఉన్నానంటాడు, చీకట్లో నీ వెలుగు కలుగుతుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ప్రకాశిస్తుంది, ప్రభు నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు, పూర్వకాలం నుండి అనేక తరముల నుండి పాడైపోయిన స్థలములను, పునాదులను నువ్వు మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తావు, విరిగిపోయిన దాన్ని దేవుడు నీ ద్వారా బాగు చేస్తాడు, త్రోవలు సిద్ధపరచబడతాయి, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలానే
ఆల్కహాల్, డ్రగ్స్, మోసగించుట, అబద్ధము, దొంగిలించుట, అపవిత్రత, రహస్య కార్యాలు, పాపపు అలవాట్ల నుంచి విడుదల అనేది మీరు చూడగలుగుతారు. నీ కుటుంబం నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబం శాపాల నుండి, శత్రువుల నుండి, సాతాను క్రియల నుండి, ఇబ్బందుల నుండి, లోక బంధకాల నుంచి కాపాడబడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ప్రియులరా, ఒక 40 విధములైనటువంటి ఆశీర్వాదాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. ఇవి మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అంటారా కాదంటారా? మీరే చెప్పాలండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇవి మల్టిపుల్ బ్లెస్సింగ్సేనా? అవును. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలో ఇంకా ఎన్నో, దరిదాపుగానే 100కు పైన నేను చెప్పగలను, 200 వరకు కూడా చెప్పగలను. అయితే అవి మీకు ఇప్పుడు ఎక్కువైపోతాయి. ఇప్పటికే మీలో కొంతమంది ఆవలించేస్తున్నారు. అమ్మగారు ఒక పాట అయినా పాడించండి, లేదంటే నిలబెట్టండి, నా నిద్ర పోవాలంటున్నారు. ఆ నిద్రదయ్యం ఎవరిలైనా ఉంటే అది వదిలిపోనుగా కేసునామలు. సమయం 2 గంటలైంది. ప్రియులారా, మరొకసారి లేచి నిలబడతారా? లేచి నిలబడి ఈ కీర్తన పడదాం. నేను సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా అని. మంచినీళ్ళు తాగండి. మరొకసారి అందరూ కూడా వాటర్ తాగండి.